కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన వాటర్ వర్క్స్ కార్మికులు గత 38 రోజులుగా రీలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. కరోనా, వరదలు, తుఫానుల సమయంలో నిత్యం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసినా తమకు సరైన వేతనం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 13,000 జీతంతో కుటుంబ పోషణ కష్టమవుతోందని, పిల్లల చదువులు కొనసాగించలేకపోతున్నామని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాటర్ వర్క్స్ కార్మికుల సమస్యలను పరిగణలోకి తీసుకొని కూటమి ప్రభుత్వం జీతాల పెంపును ప్రకటించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు నివేదిక అందించనున్నారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ గత 38 రోజులుగా నిరాహార రిలే దీక్షలు చేస్తున్న పరిస్థితి. కార్మికులు అంటే క్షేత్రస్థాయిలో అష్టకష్టాలు పడి పనిచేస్తూ ఉన్నాము, పనికి తగ్గ వేతనం లేదు, అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ అమలు కావట్లే, ఒకవేళ పొరపాటున మృతి చెందిన గవర్నమెంట్ నుంచి పరిహారం అందట్లేదు. ఇలా తమ డిమాండ్లపైన కూడా 38 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో వారు కొన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు. అయితే ఇప్పటికీ అధికారులు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది, ఉన్నతాధికారులు కావచ్చు స్పందించలేదని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఏదైతే ఈ టెంట్ శిబిరం వద్ద మనం ఉన్నాము, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఎందుకోసం ఈ దీక్ష చేస్తూ ఉన్నారు కనుక్కునే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, గత 38 రోజులుగా ఇక్కడ మీరు పోరాటం చేస్తున్నారు, కూర్చున్నారు, ఏం కావాలి మీకు, ఏమేమి డిమాండ్లు కావాలి? మాకు మేము జీతం సాలడం లేదు సార్. మాకు 15,000 వస్తే కటింగ్ పోయి 13,700 రూపాయలు వస్తుంది. మాకు పిల్లలు 3 పిల్లలు, ఆడపిల్లలు. నాకే పిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలని ఏమన్నా మాకు సాలడం లేదు. మేము ఇదే జీతంతో ఎన్నాళ్ళని 15 సంవత్సరాలు అయింది నేను చేపట్టి. నేను పార్కుల్లో చేస్తాను, రోడ్ల పొడుతా, ఇట్లా మామిదాల పాడు కానింటి, ఇట్లా బిర్ల గేట్ కానింటి, నంద్యాల చెక్ పోస్ట్ కానింటి మొత్తం తిరగాల. మేము ఛార్జీలు కూడా మేమే పెట్టుకొని తిరగాల. దానివల్ల ఎంత మిగులుతుంది, ఎంత పోతుంది, పిల్లల్ని ఇంటి బాడగలు, కరెంటు బిల్లు, పిల్లలు పోషించుకునేదానికి ఇబ్బంది అయింది మాకు. దాని కొరకే మేము ధనాలు చేస్తున్నాం. అంటే జీతాలు పెంచాలమ్మా మీకు? అవును సార్, జీతాలు ఇప్పుడు మామూలుగా మాకు ఏవి వర్తించటం లేదు. ఇప్పుడు మామూలుగా కాలేజ్ ఫీజులకు దాంట్లో కూడా ఏవి రావటం లేదు. ఏది అడిగినా కూడా గవర్నమెంట్లో ఉన్నారు, మీకు ఏది వర్తించదు అంటున్నారు. ఒక రేషన్ తప్పనిచ్చి మిగతా ఏది రావటం లేదు మాకు. దాని గురించి మేము ధర్నా చేస్తున్నాము. మాకు జీతాలు ఇచ్చి మాకు అన్నీ అందుబాటులో రావాలి. అంటే ప్రభుత్వం నుంచి ఏది అంటే మీరు కోరుకుంటున్న పరిస్థితి, ప్రభుత్వం నుంచి లేదా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, లేదా మీ డిమాండ్లు ఏంటి మీ మాటల్లో? సార్ మా డిమాండ్ ఏం లేదు సార్. ముందుగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారికి మా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ తరఫున అందరికీ నమస్కారం చేస్తున్నాం. సార్ మా విన్నపం ఒకటే, మాకు మీరు ఇచ్చే జీతం సరిపోవడం లేదు. గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉన్నాము, కానీ మీరు ఇచ్చే ఈ జీతము ఎక్కడికి కానీ సరిపోవడం లేదు. హౌస్ రెంట్ కానీ, పిల్లలు చూసుకోవడానికి కానీ, ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయిన పిల్లలకి ఏమైనా బ్యాగ్స్, బుక్ ఏమైనా కొనిగించాలంటే కానీ చాలా ఇబ్బంది అయిపోయింది సార్. మాపై దయ ఉంచండి, మీ కరింకరం చూపండి సార్. లాస్ట్ టైం కానీ మేము చెప్పాము, మా జీతాలు పెంచి మీరు చరిత్రలో నిలబడిపోండి అని చెప్తున్నాం సార్. దయచేసి మమ్మల్ని గమనించండి. ఇంతమంది ఏపీ రాష్ట్రంలో ఎన్ని వేల మంది ఉన్నారో మీరు బహుపాఠంగా ఎరిగినారు సార్. కాబట్టి మీరు మమ్మల్ని గుర్తించండి. మేము ఎందుకు ధర్నా చేస్తున్నాము, మాకు జీతం సరిపోవడం లేదు, మా జీతభత్యాలు చాలా దయనీయంగా ఉన్నాయి సార్. మీరు మమ్మల్ని ఒక్కసారి గమనించండి. ప్రతి ఒక్కరు సార్, ఇప్పుడు పార్కులలో చేసే వాళ్ళు కానీ, వాటర్లో తిప్పే కానీ, టర్న్ కాకులు కానీ, ఎలక్ట్రీషియన్, స్ట్రీట్ లైట్లు కానీ సార్ 13,000 ఎక్కడికి సరిపోవు సార్. మాపై దయ ఉంచి మాకు జీతాలు పెంచండి. మీరు చరిత్రలో నిలబడిపోండి సార్. గత 38 రోజుల నుంచి చేస్తున్నాం సార్. మేము గత కొన్ని రోజుల నుంచి ఇక్కడే వంట చేసుకొని తింటున్నాం సార్. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి కానీ ఇక్కడే పండుకుంటున్నాం. కర్నూలులో నిన్న భారీ వర్షం వచ్చింది, అయినా కానీ ఇక్కడే ఉన్నాం సార్. సార్ మీరు అధికారులు, మీరు మాపై దయ ఉంచి మీరు చరిత్రలో నిలబడిపోవాలని అనుకుంటున్నాం సార్. ప్లీజ్ రిక్వెస్ట్, ఇది ఒక నా తరఫున కాదు, ఆంధ్రప్రదేశ్ టోటల్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్సే కాదు, అందరి వర్కర్స్ తరఫున మేము అడుగుతున్నాం, మాపై దయ ఉంచండి ప్లీజ్. మీ పిల్లలకి సంక్షేమ పథకాలు కావచ్చు, లేదా తల్లికి వందనం కానీ ఇలాంటి స్కీములు రావట్లేదా? అస్సలు రావడం లేదు. సంక్షేమ పథకాలు అంటున్నారు కానీ స్కూల్కి పోతే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చూపిస్తుంది. అసలు ఇది చాలా ఘోరమైన అవమానం. ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఏంటి సార్, మాకు 13,000 గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే చాలా చీప్గా చూస్తారు. చెప్పుకోవడానికి కానీ అసలు నీ జీతం ఎంతరా అంటే 13,000 అంటే ముఖం చూసి కొంచెం అంటే ఇంకా వీడి స్థాయి ఇంతే అన్నట్టు మర్యాదగానే ఇవ్వడం లేదు సమాజంలో. మాకు సమాజంలో మర్యాద వేయాలంటే మా చంద్రబాబు నాయుడు గారు మీరు జీతాలు మాకు పెంచండి సార్, మాపై దయ ఉంచండి ప్లీజ్. ఈ రిక్వెస్ట్ మేము ఇప్పటికీ మళ్ళీ అడుగుతున్నాం సార్. మమ్మల్ని మాకు జీతాలు పెంచి మీరు చరిత్రలో నిలబడిపోండి సార్ ప్లీజ్. నగర పరిధిలో ఏదైతే మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ అంటే వాటర్ సెక్షన్లో పనిచేసే వీళ్ళంతా కూడా
అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించలేదు, తక్కువ జీతాలు, ఎక్కడ పోయినా కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలు కావట్లేదు. చాలని జీతాలతో పిల్లల్ని పోషించుకోలేక, పనులు చేయలేక ఇబ్బందులు పడుతూ ఉన్నాము. జీతాలు పెంచి మా జీవితాలు కాపాడండి. ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ అందరికీ జీతాలు పెంచి చరిత్రలో చంద్రబాబు నాయుడు స్థిరస్థాయిగా నిలబడాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ఏదైతే 13,000, 15,000 జీతం ఎక్కడ కావట్లేదు. నగరం మొత్తం తిరిగే సమయంలో శివారు కాలనీలకు వెళ్ళాలన్నా కూడా ఆటోలో వెళ్తున్నాం, సొంత ఖర్చులు పెట్టుకుని వెళ్తున్నాం, దానికే ఖర్చు అయిపోతూ ఉంది. సో ఇలాంటి పరిస్థితి పోవాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మా మీద దయదలచాలని వాళ్ళు కోరుతున్న పరిస్థితి. బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.